హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్వేషణ స్టోరీస్. అమ్మమ్మ, జంతువులు మనుషులకి సహాయం చేస్తాయా? అమ్ములు, జంతువులకు విశ్వాసం ఉంటుంది. నీకు గండబేరుండ పక్షి సహాయం కదా, చెబుతాను విను. అనగనగా హైందవపురం అనే గ్రామంలో రాజు అనే ఒక మంచి అబ్బాయి ఉండేవాడు. అతను చిన్నప్పటి నుంచి ఇతరులకు సహాయం చేసే స్వభావి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవాడు. తన మంచితనంతో ఊరి ప్రజలందరి మనసు గెలుచుకున్నాడు. తాత, నీ కోసం భోజనం తీసుకొచ్చాను, తిను. అలా ఆ ముసలాయనికి రోజు అన్నం తీసుకొచ్చి పెట్టేవాడు. అలా అందరికీ సాయపడుతూ ఉండేవాడు. ఒక రోజు రాజు వెళ్తుండగా, అయ్యో, నాకేమైంది? ఉన్నట్టుండి రంగు మారిపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి. అలా రాజుకు తీవ్ర అనారోగ్యం వచ్చింది. ఎవరి వైద్యం ఫలించలేదు. రాజుని చూడటానికి ఊరు జనం వచ్చారు. రాజు ఆరోగ్యం క్షీణించిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఆ ఊరికి వచ్చిన స్వామీజీ ఒక ఉపాయం చెప్పారు. హిమాలయాల్లో అమృతవల్లి అనే ఒక గొప్ప ఔషధ మొక్క ఉంది. ఆ ఆకుల రసం త్రాగితే రాజు కోలుకుంటాడు. ఆ మాట విని గ్రామస్తులు ఆశ్చర్యపోయి ఆలోచనలో పడ్డారు. ఆ ఊరి చివర్లో పెద్ద వృక్షం ఉంది. ఆ చెట్టుపై గండబేరుండ అనే పక్షి నివసించేది. ఆ మాటలు చెట్టుపై నుండి వింటూ గండబేరుండ పక్షి ఇలా అనుకుంది. అయ్యో, రాజుకి ఇలా అయ్యిందా? రాజు చాలా మంచివాడు. ఒకనాడు నాకు కాలికి గాయమైతే రక్తం కారిపోతుంటే నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ రాజు నన్ను చూసి గాయానికి కట్టుకట్టాడు. నాకు గింజలు కూడా తినిపించాడు. రాజుకి నేను ఎలాగైనా సహాయం చెయ్యాలి అని గండబేరుండ పక్షి అనుకుని హిమాలయాలకు వెళ్ళు మార్గం ప్రజలకు స్వామీజీ చెప్తుండగా విని దారి తెలుసుకుని హిమాలయాలకు బయలుదేరింది. మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలను దాటింది. తుఫాను గాలులను అధిగమించింది. చివరికి అమృతవల్లి మొక్కను కనుగొని ఆ ఆకులను ముక్కుతో తెంపుతుండగా ఎక్కడి నుంచో ఓ వింత జీవి వచ్చింది. దానితో పోరాడి గెలిచి ఆకులను ముక్కుతో తీసుకొని వెళ్లి గ్రామస్తులకు ఇచ్చింది. అది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయి ధన్యవాదాలు తెలిపారు. స్వామీజీ అమృతవల్లి ఆకుల రసం తీసి రాజుకి ఇవ్వగా కాసేపటికి, హే, నాకు నయం అయిపోయింది, నాకు తగ్గిపోయింది. మిత్రమా, నాకు ఇంత సహాయం చేశావు, ధన్యవాదాలు మిత్రమా. ఆ రోజు నుండి ఇద్దరూ కలిసి గ్రామ ప్రజలకు సహాయం చేస్తూ సంతోషంగా జీవించారు. మంచి మనసు గలవారికి సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది. మనం చేసిన ఒక్క మంచి పని ఎప్పటికైనా తిరిగి మనకు మేలు చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్వేషణ స్టోరీస్. ఓకే, నేను నెక్స్ట్ ఏ కథను తెలుసుకోవాలో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.